దేవుడు ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముకు చెప్పాడు, నువ్వు తండ్రిని ఇంటిని నీ తల్లిని విడిచి నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళన్నాడు. ఆ మాట ప్రకారంగా వెళ్ళాడు. అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడిచినంతసేపు అబ్రహాముకు ఎలాంటి ఇబ్బంది లేదండి. భక్తిహీనురాలు, ఇప్పుడు శారా భార్య అనేది పక్కన పెట్టి భక్తిహీనురాలు అని అక్కడ పెట్టుకోండి. ఎందుకనంటే భార్య అని మాత్రమే పెట్టుకోవద్దు. కొంతమంది మంచి భార్యలు ఉంటారు, అలాగే భక్తిహీనులు కూడా ఉంటారు. లోకంలో భక్తిహీనులైన వారు మనల్ని కూడా అలాగ ముంచేస్తూ ఉంటారు. భక్తిహీనురాలు చెప్పినటువంటి ఆ మాట విని ఈరోజు కూడా ఆ శాపాన్ని అనుభవిస్తూనే ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఏంటి ఆ శాపం అంటే, శారా ఆగర్నిచ్చి పెళ్లి చేసింది. ఆగర్ని పెళ్లి చేసి అంతవరకు కూడా అబ్రహాము 10 సంవత్సరాలు చాలా పరిశుద్ధంగా ఉన్నాడట. హాగర్ని పెళ్లి చేసుకునే సమయానికి అబ్రహాం గారికి 85 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలంట? ముసలోడు కదా. ఆవిడేదో భక్తిహీనరాలు మాట చెప్పింది అనుకో, ఈయన వినేసి లబలబా అంటే పెళ్లి చేసేసుకోవడమేనా? దొరికిందే సందని. అరే మా ఆవిడ ఒప్పుకొని, ఏ ఆడది ఒప్పుకోదు, ఏ ఆడ కూతురు ఊరుకోదు, వేరే ఆమెతో సంసారం అంటే అలాంటిది మా ఆవిడేంట్రా ఇంత చక్కగా పెళ్లి చేసుకొని డేర్గా చెప్పింది అన్నట్టు మారుమాట మాట్లాడి ఈ ముసలోడు మారుమాట మాట్లాడాడంటారా? చేసుకో అనంగానే టకటకామంట తాడి కట్టేసాడు ఆమెకి. ఆవిడ పరిస్థితిని బట్టి, ఆవిడ అవివిశ్వాసాన్ని బట్టి, ఆవిడ భక్తిహీనతను బట్టి ఏదో మాట్లాడింది. 3 రాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడమాకు అని ఏబులాగా ఒక మాట అన్నాడా? ఒక హెచ్చరికన్నా చేశాడు? అనలేదు. ఏం చేశాడు? తాడు కట్టు అనంగానే కట్టేశాడు. ఆమెతో సంసారం చేయి అనంగానే చేసేసాడు. పిల్లల్ని కను అనంగానే ఒక బుడతడికి జన్మనిచ్చేశాడు. ఇప్పుడు మొదలైందండి స్టోరీ అంతా. జాగ్రత్తగా మనం లేకపోతే మన జీవితాల్లో కూడా చాలా స్టోరీలు, చాలా పరిస్థితులు దాటుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. దేవుని వాక్యం అంటది, అపవాది తంత్రములను గైకునే వారిగా మనం ఉండాలంట. హల్లెలూయా. ఏ తంత్రాలను? అపవాది తంత్రాలను గైకునే వారిగా ఉండాలి. ఆత్మీయులైన పిల్లలో సాతాను కుయుక్తులను గైకోవాలి. దేవుని పిల్లలో సాతానుడు రకరకాల ఆలోచనలు చెప్తా ఉంటాడు. ఆ తంత్రములను గైకునే వారిగా ఉండాలి. అపోస్తులుడైన పౌలు గారు అంటారు కదా, అపవాది తంత్రములను ఎరిగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మరి అపవాది తంత్రాలను ఎరిగేవాడిగా మరి అబ్రహాము లేరా అంటే లేరు. ఎందుకు లేడు అంటే, ఆయన చూడండి, ఆ దేవుని మాట విన్నంత వరకు కూడా ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. దేవుని మాట కాకుండా ముసలమ్మ ముచ్చట్ల కాడ కూర్చుంటే అన్ని ప్రమాదాలే. అందుకనే దేవుని వాక్యం అంటది, అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లకు కట్టి పెట్టాలంట. ఏ మాటలో? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం. వినటం వల్ల ఎంత భక్తి కలిగిన స్త్రీ అయినా పడిపోద్ది. లోక సంబంధమైన మాట వినటం వల్ల ఎంత భక్తి కలిగిన పురుషుడైనా పడిపోతాడు. అబ్రహాం కూడా శారమ్మ చెప్పిన మాట వెనక ముందు ఆలోచించలా. అబ్రహాము ప్రార్థనాపరుడే. అబ్రహాము చూడండి, ఏ సేవకుడు సంఘము లేని టైంలో భక్తిగా నడిచిన వాడే. అబ్రహాము చాలా ఆత్మీయుడే. అయినా కానీ ఒక అవివిశ్వాసి భక్తిహీనురాలు యొక్క మాట వలన అబ్రహాము తన ఆత్మీయతను, పరిశుద్ధతను పాడు చేసుకున్నాడు. దాని వలన అపవాది తంత్రాలను గ్రహించలేకపోయి ఉన్నాడు. చాలా కుటుంబాల్లో కలతలేంటో తెలుసా? కలవరాలు ఎందుకో తెలుసా? ఇది మంచి మాట, చెడు మాట. 1కి 10 సార్లు భార్యాభర్తలైనా, లేకపోతే ఎవరికైనా బయట వాళ్ళు మనకి సలహా ఇచ్చినా, ఇంట్లో వాళ్ళు సలహా ఇచ్చినా, బంధువులు సలహా ఇచ్చినా ఆలోచించాలి. 7 తరాల ముందుకి, 7 తరాలు వెనక్కి, అంటే ముందుకి వెనక్కి ఆలోచించి ఏ ఆలోచన తీసుకున్నా మనం తీసుకోవాలంట. హల్లెలూయా. ఎందుకని? ఆలోచన లేకపోతే శత్రు సైన్యం మన మీదకి దండెత్తొస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. లోక సంబంధులతో కూర్చుంటే లోక సంబంధమైన ఆలోచనలు చెప్తా ఉంటారు. లోక సంబంధమైన తలంపులు, సలహాలు ఇస్తూ ఉంటారు.
ఈ రోజున ఒకవేళ అబ్రహాం సలహా తీసుకున్నాడు, చేసేసుకున్నాడు, అబ్రహామే ఆ కష్టాన్ని అనుభవించాడా? అబ్రహాంతో పాటు శారమ్మ కూడా శ్రమను అనుభవించింది అంటే అబ్రహాముతో కూడా శారమ్మ కూడా అనుభవించింది. దేవునికి స్తోత్రమా, హల్లెలూయా. విన్న మాటలను బట్టి విన్నవాడు ఎంత నష్టపోతాడో విన్న వారి కుటుంబంలో వాళ్ళు కూడా అంతే నష్టపోతారు. భర్తకి ఎంత నష్టమో భార్యకి అంతే నష్టం, భార్యకి ఎంత నష్టమో భర్తకి కూడా అంతే నష్టం. శారమ్మ చేసేసుకోమన్నాడు, శారమ్మ చేసేసుకోమంది ఎవరిని? అబ్రహాంని. ఎవరిని చేసుకోమంది? చేసేసుకున్నాడు. పిల్లలు కావాలన్నారు, గర్భఫలం వచ్చింది, కానేసింది. ఎప్పుడైతే గర్భఫలం వచ్చిందో గర్భఫలం రావటం ఆలస్యం, శారా ఇంకా నీచంగా చూడటం ప్రారంభించిందంట. ఎలా చూస్తుందంట? ఎవరు చేసిన కీడు వాళ్ళ నెత్తి మీదకే వస్తుంది. ఎవరు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చునని సొలొమోను భక్తుడు అంటాడు. ఇప్పుడు శారా తలంచి చేసింది, ఇప్పుడు శారాకే బాధ ఎదురైంది. సర్లే అంతటితో సరిపెట్టేదామా అంటే అంతటిలో సరిపోలా. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు, తర్వాత శారాకి కూడా కుమారుడు పుట్టాడు. ఇప్పుడు హాగరుకి పుట్టిన కుమారుడు శారాకు పుట్టిన కుమారుని అపహాసించటం, పరిహాసించటం, ఎగతాళి చేయటం, గేలి చేయటం, బాధ కలిగేటట్లుగా మాట్లాడటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇప్పుడు భర్త చేశాడు, భర్త ఒక్కడే అనుభవిస్తున్నాడా బాధ? చేసిన భార్య కూడా అనుభవిస్తుందా? ఇద్దరు అనుభవిస్తున్నారా? వాళ్ళిద్దరితోనే పోయిందా? పిల్లలు కూడా అనుభవిస్తున్నాడా? ఇప్పుడు ఇస్సాకు కూడా వచ్చింది కదా, ఇస్సాకు కూడా శోధన వచ్చింది కదా. తల్లి చేసిన పాపం, తల్లి చేసిన శాపం తండ్రి మీదకి వచ్చింది, తల్లి మీదకి వచ్చింది, కుటుంబం పిల్లల మీదకి కూడా వచ్చింది. నీవు నేను చేసే పాపం మన బిడ్డల మీద ఏలుబడి చేస్తుందేమో ఒకసారి ఆలోచించాలి. అబ్రహాం గురించి ఎప్పుడు ఒక కోణంలోనే ఆలోచిస్తారు, రెండో కోణంలో చాలామంది ఆలోచించరు. ఎందుకనంటే ఆయన ఆశీర్వాదం, దేవుడు ఏమైనా పంపించాడు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని పంపించాడు. ఇప్పుడు ఆశీర్వాదంగా ఉన్నాడు ఆయన? ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఆయన అంటే లేడు. ఇప్పుడు అతని వలన తన భార్య బాధపడుతుంది, తన కుమారుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ బాధ అంతా తట్టుకోలేక ఏం చేసిందంటే ఒక తీర్మానానికి వచ్చేసింది. ఎవరు? చేసిందంతా చేసేసింది శారమ్మ, చేసిందంతా చేసేసింది. ఇప్పుడు అంటుంది దాన్ని పంపించే ఇంట్లో నుంచి అంది. ఎవరిని? దాన్ని పంపించాయి. అది ఇంట్లో ఉంటాకి వెళ్ళలేదు, దాని కూతురి ఇంట్లోకి ఉంటాకి వెళ్ళలేదు, నన్ను నేగనవట్లా, మమ్మల్ని అసలు చూడట్లేదు, దాన్ని పంపించాయి అంది. పంపించేయమనంగానే ఆదికాండము 21 చూద్దాం. ఆదికాండము 21 అతని కుమారుడిని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలగజేసిందంట. శారమ్మంది వాళ్ళు పంపించేయమన్నందుకు అబ్రహాముకి ఎంత దుఃఖం కలిగిందంట వినాలి జాగ్రత్తగా. మిక్కిలి దుఃఖపడ్డాడంటే అయ్యి బాబోయ్, ఏమండి, వాగ్దానం తప్పిన రోజున దుఃఖపడలా, అర్థమవుతుందా? వాగ్దానంలో నుంచి తప్పుకున్న రోజున అబ్రహాము దుఃఖపడలా, శారమ్మను చేసుకున్నప్పుడు దుఃఖపడలా. ఇదేంటే ఒకే భర్తకి ఒకే భార్య ఉండాలని దేవుని లేఖనంలో ఉంది. ఇదేంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను చేసుకున్నానలా. చేసుకోమన్నప్పుడు చక్కగా చేసేసుకున్నాడు, వదిలేయమన్నప్పుడు దుఃఖపడిపోతున్నాడంట. వాగ్దానం తప్పుకున్నందుకు దుఃఖం లేదు, భక్తి మలినపరచబడినందుకు దుఃఖం లేదు. ఏమండి, కుమారుణ్ణి విడిచిపెట్టాయి అన్నందుకు దుఃఖపడిపోతున్నారు. చాలామంది పాపం చేయటానికి చాలా ఇష్టపడతారు, పాపాన్ని వదిలిపెట్టు అంటే కనుక అస్సలు ఇష్టపడరండి. పాపాన్ని వదులుకోవడానికి కూడా ప్రార్థన చేయటానికి ఎంత బాధగా చేస్తారో. ఆ అబ్బాయిని వదిలిపెట్టేయమన్నాడయ్యా, ఆ అమ్మాయిని వదిలేసుకోమంటుందయ్యా, దీన్ని పంపించేయమంటుందయ్యా అని ఎంత బాధపడుతున్నాడో. మిక్కిలి దుఃఖపడ్డాడంటండి అబ్రహాం. ఇక్కడ అంత దుఃఖం చూసినటువంటి దేవాది దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా.
ఒక మాట ఉంటుంది, మనం నమ్మదగని వారము కాకపోయినా మన దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన విన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒక్క విషయం, పాపం చేయటానికి బాధపడాలి, పాపాన్ని విడిచిపెట్టడానికి బాధ కాదు. పాపం విడిచిపెట్టమన్నప్పుడు జక్కయ్య త్వరగా చెట్టు మీద నుంచి దిగి యేసు ప్రభుని చేర్చుకున్నట్లుగా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సమరయ స్త్రీ ఇక మీదట పాపం చేయబాకు అనగానే ఆ పాపపు కుండ అక్కడే పడేసేసింది. ఊరు వారందరికీ గొప్ప సాక్షిగా నిలబడ్డది. హల్లెలూయా. చూడండి, రాహాబు అనే వేశ్య పాపం వదులుకుంది, ప్రభు కొరకు ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డది. ఏమండి, ఇంత గొప్ప సాక్షిగా నిలబడినటువంటి వీరిని చూసి అబ్రహాము విశ్వాసులకు తండ్రియే. నేను ఒక విషయం చెప్తున్నా, మనమంట మునుపుటోళ్ళని జ్ఞాపకం చేసుకోకూడదు, మనకు ముందు భక్తి చేసిన వాళ్ళని. మన తర్వాత భక్తి చేసే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోకూడదంట. మనమేంటో మన భక్తి ఏంటో చూసుకోవాలంట. హల్లెలూయా. ఎందుకని? అబ్రహాముకి 3 భార్యలు, యాకోబుకి 4 భార్యలు, ఇస్సాకుకు మాత్రం ఒకే భార్య. ఇస్సాకును మనం తీసుకుని మంచి విశ్వాస జీవితంలో మనం కట్టుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇస్సాకు అబ్రహాం పడిన బాధలన్నీ చూసాడేమో, అబ్రహాం పడిన తంటాలన్నీ చూసి ఒకే భార్యతో ఏకపత్ని పురుషుడిగా భక్తి చేస్తూ తన ఆత్మీయతను కాపాడుకున్నాడు. స్తోత్రం కలుగును గాక.